ఈ కథ వసైకి చెందింది. ఇక్కడ గురుద్వారా దగ్గర హర్ప్రీత్ సింగ్ కి ఒక దుకాణం ఉంది. ఈ దుకాణం చాలా పెద్దది. హర్ప్రీత్ కొడుకు గుర్విందర్ తరచూ తన స్నేహితుడు నిహార్తో కలిసి దుకాణంలో కూర్చుంటూ ఉంటాడు. నీ దుకాణం బాగా పెద్దదైంది కాబట్టి నువ్వు ఇంకేదైనా బిజినెస్ కూడా స్టార్ట్ చేయడం మంచిది. బిజినెస్ నేనా? నీకు మా ఇంట్లో వాళ్ళ సంగతి తెలుసు కదా. వాళ్ళు నన్ను చేతగానివాడు అనుకుంటున్నారు. వాళ్ళంటారు ఈ దుకాణాన్ని నువ్వు బాగా చూసుకుంటే అదే నీకు ఎక్కువని. అరే, ఎప్పుడో ఒకరోజు నువ్వు దీనికంటే ఎక్కువగా ఆలోచించాలి కదా. నాకు కూడా బిజినెస్ చేయాలని ఆలోచన లేదు, కానీ నాన్నగారికి ఎవరు చెప్పగలరు? బేబే, ఏమైంది? అరే బేబే, బేబే అయితే మీ నాన్నగారి తల్లి. మీ నాన్నగారైతే బేబే చెప్పిన ప్రతి మాటని వింటారు. నువ్వు మీ బేబేని ఒప్పించు, మీ నాన్నగారైతే వెంటనే ఒప్పుకుంటాడు. ఆ ఐడియా బానే ఉంది, కానీ ఏం బిజినెస్ చేయాలి? నీళ్ళ బిజినెస్. అంటే నా ఉద్దేశం ఆర్వో నీళ్ళ బిజినెస్. ఈ మధ్య నువ్వు కూడా చూసే ఉంటావుగా, అందరూ పెద్ద పెద్ద వాళ్ళు నీళ్ళ బాటిల్ని కొంటున్నారు. మనం ఆ మిషన్ని కొనుక్కొని ఆ తర్వాత పెద్ద బాటిళ్లలో నీళ్లు నింపి అమ్మేయొచ్చు. బోల్డంత డబ్బొస్తుందిగా. పైగా అందులో ఇబ్బంది కూడా ఏమీ ఉండదు. ఒకసారి వ్యాపారం నిలబడిందంటే ఆర్డర్ తీసుకోవడమే పని. అందరిళ్లకు మనం నీళ్లు సప్లై చేస్తాం. మంచిది, నేను బేబేతో ఇవాళే మాట్లాడతాను. గుర్విందర్ ఇంటికి వెళ్ళాక తిన్నగా వాళ్ళ బేబే దగ్గరికి వెళ్తాడు. బేబే, ఇప్పుడు నువ్వే నాకు సహాయం చేయాలి. ఏమైంది? నాన్నగారు నా మాటను వినిపించుకోవడం లేదు. నేను బిజినెస్ చేయాలనుకుంటున్నాను, కానీ నాన్నగారి దృష్టిలో నేను ఎందుకు పనికిరాని వాణ్ణి. బిజినెస్సా? నువ్వేం బిజినెస్ చేస్తావు? నేల బిజినెస్. గుర్విందర్ వెంటనే తన బేబేకి ఆర్వో వాటర్ బిజినెస్ గురించి చెప్తాడు. వ్యాపారం బానే ఉంది, మరి హర్ప్రీత్ ఎందుకు వద్దన్నాడు? నేను ఏ పని చేయడానికి పనికిరాను అని నాన్నగారు అంటున్నారు. నువ్వు కంగారు పడకు, నీ బిజినెస్ కి నేను రిబ్బన్ కట్ చేస్తాను. నా ప్రియమైన బేబే. బేబే హర్ప్రీత్ తో గుర్విందర్ బిజినెస్ గురించి చెప్తుంది. అసలు నీ ప్రాబ్లం ఏంటి హర్ప్రీత్? గురువిందర్ బిజినెస్ ఐడియా నాకు బాగానే అనిపిస్తోంది. బేబే, నాకు గుర్విందర్ ఐడియా బిజినెస్ వల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు. నాకు తన సహవాసాల వల్లే ప్రాబ్లం ఉంది. ఈ బిజినెస్ ఐడియా తనకి నిహార్ ఇచ్చాడు. ఆ అబ్బాయి మీద నాకు కొంచెం కూడా నమ్మకం లేదు. తను వాళ్ళ అమ్మా నాన్నలను కూడా మోసం చేశాడు. నా ఉద్దేశం ప్రకారం బిజినెస్ మొదలైన తర్వాత ఏదో ఒక గందరగోళం తప్పకుండా జరుగుతుంది. నువ్వు ముందే ఎక్కువగా ఆలోచిస్తున్నావు హర్ప్రీత్. అటువంటిది ఏమైనా జరుగుతుందని నాకు అనిపించడం లేదు. గురువిందర్ మీద కాస్త నమ్మకం ఉంచు, అలాగే బాపా గారి మీద కూడా. అలాగే బేబే, నువ్వు చెప్తున్నావు కాబట్టి నీ మనవుడు చెప్పిన తన బిజినెస్ ఐడియాకి నేను ఒప్పుకుంటున్నాను. గుర్విందర్ కి ఈ విషయం గురించి తెలియగానే సంతోషంతో డాన్స్ చేయడం మొదలు పెడతాడు. అది మా బేబీ అంటే. అలాగే నువ్వు నా మీద ఆశీర్వాదాన్ని ఉంచాలి బేబే. నన్ను ఆశీర్వదించు బేబే. నా ఆశీర్వాదం ఎప్పుడూ నీకు తోడుగానే ఉంటుంది గురువిందర్. త్వరలోనే గుర్విందర్ ఆర్వో మిషన్ ని పెట్టిస్తాడు. తన వాటర్ బిజినెస్ ని ఓపెన్ చేసేందుకు అతని బేబే వస్తుంది. ఇప్పుడు గుర్విందర్ ఇంకా నిహార్ ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. గుర్విందర్ లెక్కలు చూడ్డంలో చాలా చురుగ్గా ఉంటాడు. వెనక వీధిలోకి ఇప్పటికే 10 క్యాన్లు వెళ్ళాయి. ఇక హోటల్కి 30, అంటే 40 అయ్యాయి మొత్తం. అవును, 40 బాటిళ్లకు 1600 అయింది. కానీ నువ్వు 1500 ఇచ్చావు. అదేది 100 రూపాయలు నేను ఖర్చు పెట్టేశాను. నువ్వు నా లెక్కలు రాసుకో. నిహార్ మోసగాడు. అతను అనుకున్నాడు గుర్విందర్ ఈ లెక్కల్ని ఎప్పటికీ అర్థం చేసుకోలేడు అని. ఇప్పుడు నేను ఏదైనా దారి వెతకాల్సి ఉంటుంది. నిహార్కి ఐడియా దొరుకుతుంది. ఎప్పుడు ఏ ఆర్డర్ వచ్చినా సరే అతను ఖాళీ బాటిల్లో ట్యాప్ నీళ్లు పట్టేసి బాటిల్ని డెలివర్ చేసేవాడు. దాంతో అతనికి వచ్చే డబ్బుని జేబులో వేసుకునేవాడు. ఈ ఉపాయం చాలా బాగుంది. రోజులో నేను 10-12 సార్లు ఇలా చేశానంటే గుర్విందర్కి దీని గురించి అసలు తెలియదు. గుర్విందర్ ఎంతో నిజాయితీగా తన పనిని చేసుకునేవాడు. కాని నిహార్ మోసం చేయడానికి చూస్తాడు. స్వచ్ఛమైన ఆర్వో నీళ్లకి బదులు ట్యాప్లోని మురికి నీళ్లను అమ్మేవాడు. నిహార్ అమ్మేటటువంటి మురికి నీళ్ల వల్ల కొంతమంది పిల్లల ఆరోగ్యం పాడవుతుంది. ఆ పిల్లలకి టెస్ట్ చేసినప్పుడు డాక్టర్ ఆశ్చర్యపోతారు. ఎందుకంటే పిల్లలందరికీ కలరా వస్తుంది. ఉన్నట్టుండి కలరా ఎలా వ్యాపించింది? మీరందరూ ఆర్వో నీళ్లు తాగడం లేదా? లేదు సార్, మా ఇంటికైతే ఆర్వో నీళ్లే వస్తున్నాయి, హర్ప్రీత్ దుకాణం నుంచి. మా ఇంటికి కూడా. బహుశా ఆ నీళ్లలో ఏదో తేడా ఉంటుంది. అక్కడ ఉన్నవాళ్లందరూ ఆ మాట విని కోపంతో రగిలిపోతారు. ఇవాళ స్వార్థపరుడైన నీళ్ల వ్యాపారికి బుద్ధి చెప్పి తీరాల్సిందే.
కొంచెం డబ్బుల కోసం మా పిల్లల జీవితాలతో ఆడుకుంటాడు అతను. జనాలందరూ హర్ప్రీత్ దుకాణానికి వెళ్తారు. అక్కడ గొడవ మొదలవుతుంది. మీరు వట్టి మోసగాళ్ళు. మీరు పంపిన నీళ్లు తాగి మా పిల్లలకి కలరా వచ్చింది. మీరింత స్వార్థపరులవుతారని నేను కొంచెం కూడా ఊహించలేదు. అసలు మా పిల్లలు మీకేం అన్యాయం చేశారు? హర్ప్రీత్ కి గుర్విందర్ కి అసలు ఏమీ అర్థం కావడం లేదు, అసలు వాళ్ళు ఏం తప్పు చేశారు అని. మేము ఏ తప్పు చేయలేదు, కాస్త మా మాట వినండి. ఇంకా చెప్పడానికి మీకేం మిగిలింది? అంతలో అక్కడికి పోలీసులు వస్తారు. అక్కడి జనాల కంప్లైంట్ విని గుర్విందర్ హర్ప్రీత్ ని అరెస్ట్ చేస్తారు. నిహార్ అక్కడ్నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేస్తాడు. అంతలో కానిస్టేబుల్ అతన్ని పట్టుకుంటాడు. పోలీస్ స్టేషన్లో నిహార్ గురించి ఎంక్వైరీ చేసిన తర్వాత అతను మొత్తం నిజం బయటికి చెప్తాడు. నేనే RO నీళ్లకు బదులుగా మురికి నీళ్లను నింపి ఇచ్చాను. నేను నా స్వార్థాన్ని చూసుకున్నాను. పోలీసులు హర్ప్రీత్ గుర్విందర్ ని రిలీజ్ చేస్తారు. కాని ఇప్పటికీ వాళ్లు తమ దుకాణంలో కూర్చున్నప్పుడు జనాలు ఇంకా వాళ్లని అనుమానంగానే చూస్తారు. వీళ్ళు వట్టి స్వార్థపరులు. వీళ్ళ నుండి మనం ఏమీ కొనుక్కోకూడదు. గుర్విందర్ చెడు సహవాసం కారణంగా వాళ్ల కుటుంబంలో అందరికీ ఎంతో చెడ్డ పేరు వచ్చింది. బహుశా అందుకే మన పెద్దవాళ్లు చెప్తూ ఉంటారు, స్నేహాన్ని బాగా ఆలోచించి చెయ్యాలి అని. ఈ కథ వసైకి చెందింది. ఇక్కడ గురుద్వారా దగ్గర హర్ప్రీత్ సింగ్ కి ఒక దుకాణం ఉంది. ఈ దుకాణం చాలా పెద్దది. హర్ప్రీత్ కొడుకు గుర్విందర్ తరచూ తన స్నేహితుడు నిహార్తో కలిసి దుకాణంలో కూర్చుంటూ ఉంటాడు. నీ దుకాణం బాగా పెద్దదైంది కాబట్టి నువ్వు ఇంకేదైనా బిజినెస్ కూడా స్టార్ట్ చేయడం మంచిది. బిజినెస్ నేనా? నీకు మా ఇంట్లో వాళ్ళ సంగతి తెలుసు కదా. వాళ్ళు నన్ను చేతగానివాడు అనుకుంటున్నారు. వాళ్ళంటారు ఈ దుకాణాన్ని నువ్వు బాగా చూసుకుంటే అదే నీకు ఎక్కువని. అరే, ఎప్పుడో ఒకరోజు నువ్వు దీనికంటే ఎక్కువగా ఆలోచించాలి కదా. నాకు కూడా బిజినెస్ చేయాలని ఆలోచన లేదు, కానీ నాన్నగారికి ఎవరు చెప్పగలరు? బేబే, ఏమైంది? అరే బేబే, బేబే అయితే మీ నాన్నగారి తల్లి. మీ నాన్నగారైతే బేబే చెప్పిన ప్రతి మాటని వింటారు. నువ్వు మీ బేబేని ఒప్పించు, మీ నాన్నగారైతే వెంటనే ఒప్పుకుంటాడు. ఆ ఐడియా బానే ఉంది, కానీ ఏం బిజినెస్ చేయాలి? నీళ్ళ బిజినెస్. అంటే నా ఉద్దేశం RO నీళ్ళ బిజినెస్. ఈ మధ్య నువ్వు కూడా చూసే ఉంటావుగా, అందరూ పెద్ద పెద్ద వాళ్ళు నీళ్ల బాటిల్ని కొంటున్నారు. మనం ఆ మిషన్ని కొనుక్కొని ఆ తర్వాత పెద్ద బాటిళ్లలో నీళ్లు నింపి అమ్మేయొచ్చు. బోల్డంత డబ్బొస్తుందిగా. పైగా అందులో ఇబ్బంది కూడా ఏమీ ఉండదు. ఒకసారి వ్యాపారం నిలబడిందంటే ఆర్డర్ తీసుకోవడమే పని. అందరిళ్లకు మనం నీళ్లు సప్లై చేస్తాం. మంచిది, నేను బేబేతో ఇవాళే మాట్లాడతాను. గుర్విందర్ ఇంటికి వెళ్ళాక తిన్నగా వాళ్ల బేబే దగ్గరికి వెళ్తాడు. బేబే, ఇప్పుడు నువ్వే నాకు సహాయం చేయాలి. ఏమైంది? నాన్నగారు నా మాటను వినిపించుకోవడం లేదు. నేను బిజినెస్ చేయాలనుకుంటున్నాను, కానీ నాన్నగారి దృష్టిలో నేను ఎందుకు పనికిరాని వాణ్ణి. బిజినెస్సా? నువ్వేం బిజినెస్ చేస్తావు? నేల బిజినెస్. గుర్విందర్ వెంటనే తన బేబేకి RO వాటర్ బిజినెస్ గురించి చెప్తాడు. వ్యాపారం బానే ఉంది, మరి హర్ప్రీత్ ఎందుకు వద్దన్నాడు? నేను ఏ పని చేయడానికి పనికిరాను అని నాన్నగారు అంటున్నారు. నువ్వు కంగారు పడకు, నీ బిజినెస్ కి నేను రిబ్బన్ కట్ చేస్తాను. నా ప్రియమైన బేబే. బేబే హర్ప్రీత్ తో గుర్విందర్ బిజినెస్ గురించి చెప్తుంది. అసలు నీ ప్రాబ్లం ఏంటి హర్ప్రీత్? గురువిందర్ బిజినెస్ ఐడియా నాకు బాగానే అనిపిస్తోంది. బేబే, నాకు గుర్విందర్ ఐడియా బిజినెస్ వల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు. నాకు తన సహవాసాల వల్లే ప్రాబ్లం ఉంది. ఈ బిజినెస్ ఐడియా తనకి నిహార్ ఇచ్చాడు. ఆ అబ్బాయి మీద నాకు కొంచెం కూడా నమ్మకం లేదు. తను వాళ్ళ అమ్మా నాన్నలను కూడా మోసం చేశాడు. నా ఉద్దేశం ప్రకారం బిజినెస్ మొదలైన తర్వాత ఏదో ఒక గందరగోళం తప్పకుండా జరుగుతుంది. నువ్వు ముందే ఎక్కువగా ఆలోచిస్తున్నావు హర్ప్రీత్. అటువంటిది ఏమైనా జరుగుతుందని నాకు అనిపించడం లేదు. గురువిందర్ మీద కాస్త నమ్మకం ఉంచు, అలాగే పాపా గారి మీద కూడా. అలాగే బేబే, నువ్వు చెప్తున్నావు కాబట్టి నీ మనవుడు చెప్పిన తన బిజినెస్ ఐడియాకి నేను ఒప్పుకుంటున్నాను. గుర్విందర్ కి ఈ విషయం గురించి తెలియగానే సంతోషంతో డాన్స్ చేయడం మొదలు పెడతాడు. అది మా బేబీ అంటే. అలాగే నువ్వు నా మీద ఆశీర్వాదాన్ని ఉంచాలి బేబే. నన్ను ఆశీర్వదించు బేబే. నా ఆశీర్వాదం ఎప్పుడు నీకు తోడుగానే ఉంటుంది గురువిందర్. త్వరలోనే గుర్విందర్ RO మిషన్ ని పెట్టిస్తాడు. తన వాటర్ బిజినెస్ ని ఓపెన్ చేసేందుకు అతని బేబే వస్తుంది. ఇప్పుడు గుర్విందర్ ఇంకా నిహార్ ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. గుర్విందర్ లెక్కలు చూడ్డంలో చాలా చురుగ్గా ఉంటాడు.
వెనక వీధిలోకి ఇప్పటికే 10 క్యాన్లు వెళ్ళాయి. ఇక హోటల్కి 30, అంటే 40 అయ్యాయి మొత్తం. అవును, 40 బాటిళ్లకు 1600 అయింది. కానీ నువ్వు 1500 ఇచ్చావు. అదేది 100 రూపాయలు నేను ఖర్చు పెట్టేశాను. నువ్వు నా లెక్కలో రాసుకో. నిహార్ మోసగాడు. అతను అనుకున్నాడు గుర్విందర్ ఈ లెక్కల్ని ఎప్పటికీ అర్థం చేసుకోలేడు అని. ఇప్పుడు నేను ఏదైనా దారి వెతకాల్సి ఉంటుంది. నిహార్కి ఐడియా దొరుకుతుంది. ఎప్పుడు ఏ ఆర్డర్ వచ్చినా సరే అతను ఖాళీ బాటిల్లో ట్యాప్ నీళ్లు పట్టేసి బాటిల్ని డెలివర్ చేసేవాడు. దాంతో అతనికి వచ్చే డబ్బుని జేబులో వేసుకునేవాడు. ఈ ఉపాయం చాలా బాగుంది. రోజులో నేను 10-12 సార్లు ఇలా చేశానంటే గుర్విందర్కి దీని గురించి అసలు తెలియదు. గుర్విందర్ ఎంతో నిజాయితీగా తన పనిని చేసుకునేవాడు. కాని నిహార్ మోసం చేయడానికి చూస్తాడు. స్వచ్ఛమైన ఆర్ఓ నీళ్లకి బదులు ట్యాప్లోని మురికి నీళ్లను అమ్మేవాడు. నిహార్ అమ్మేటటువంటి మురికి నీళ్ల వల్ల కొంతమంది పిల్లల ఆరోగ్యం పాడవుతుంది. ఆ పిల్లలకి టెస్ట్ చేసినప్పుడు డాక్టర్ ఆశ్చర్యపోతారు. ఎందుకంటే పిల్లలందరికీ కలరా వస్తుంది. ఉన్నట్టుండి కలరా ఎలా వ్యాపించింది? మీరందరూ ఆర్ఓ నీళ్లు తాగడం లేదా? లేదు సార్, మా ఇంటికైతే ఆర్ఓ నీళ్లే వస్తున్నాయి, హర్ప్రీత్ దుకాణం నుంచి. మా ఇంటికి కూడా. బహుశా ఆ నీళ్లలో ఏదో తేడా ఉంటుంది. అక్కడ ఉన్నవాళ్లందరూ ఆ మాట విని కోపంతో రగిలిపోతారు. ఇవాళ ఆ స్వార్థపరుడైన నీళ్ల వ్యాపారికి బుద్ధి చెప్పి తీరాల్సిందే. కొంచెం డబ్బుల కోసం మా పిల్లల జీవితాలతో ఆడుకుంటాడతను. జనాలందరూ హర్ప్రీత్ దుకాణానికి వెళ్తారు. అక్కడ గొడవ మొదలవుతుంది. మీరు వట్టి మోసగాళ్ళు. మీరు పంపిన నీళ్లు తాగి మా పిల్లలకి కలరా వచ్చింది. మీరింత స్వార్థపరులవుతారని నేను కొంచెం కూడా ఊహించలేదు. అసలు మా పిల్లలు మీకేం అన్యాయం చేశారు? హర్ప్రీత్ కి గుర్విందర్కి అసలు ఏమీ అర్థం కావడం లేదు. అసలు వాళ్ళు ఏం తప్పు చేశారు అని. మేము ఏ తప్పు చేయలేదు, కాస్త మా మాట వినండి. ఇంకా చెప్పడానికి మీకేం మిగిలింది? అంతలో అక్కడికి పోలీసులు వస్తారు. అక్కడి జనాల కంప్లైంట్ విని గుర్విందర్ హర్ప్రీత్ ని అరెస్ట్ చేస్తారు. నిహార్ అక్కడ్నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేస్తాడు. అంతలో కానిస్టేబుల్ అతన్ని పట్టుకుంటాడు. పోలీస్ స్టేషన్లో నిహార్ గురించి ఎంక్వైరీ చేసిన తరువాత అతను మొత్తం నిజం బయటికి చెప్తాడు. నేనే ఆర్ఓ నీళ్లకు బదులుగా మురికి నీళ్లను నింపి ఇచ్చాను. నేను నా స్వార్థాన్ని చూసుకున్నాను. పోలీసులు హర్ప్రీత్, గుర్విందర్ ని రిలీజ్ చేస్తారు. కాని ఇప్పటికీ వాళ్లు తమ దుకాణంలో కూర్చున్నప్పుడు జనాలు ఇంకా వాళ్లని అనుమానంగానే చూస్తారు. వీళ్ళు వట్టి స్వార్థపరులు. వీళ్ళ నుండి మనం ఏమీ కొనుక్కోకూడదు. గుర్విందర్ చెడు సహవాసం కారణంగా వాళ్ల కుటుంబంలో అందరికీ ఎంతో చెడ్డ పేరు వచ్చింది. బహుశా అందుకే మన పెద్దవాళ్లు చెప్తూ ఉంటారు, స్నేహాన్ని బాగా ఆలోచించి చెయ్యాలి అని. ఇతని పేరు కిషన్. ఆవిడ తన తల్లి. కిషన్ తల్లి రోజంతా బుట్టలను అల్లేది. తను చాలా కష్టపడేది. కాని కిషన్ చాలా సోమరిపోతు. బాబూ కిషన్, నిద్రలే, బుట్టలు సిద్ధంగా ఉన్నాయి. వెళ్ళి వీటిని ఆ వ్యాపారికిచ్చిరా. అబ్బమ్మా, నిద్రపోని వచ్చు కదా, బాగా నిద్రొస్తుందమ్మా. నీకసలు ఎప్పుడు బుద్ధొస్తుందో ఏమో తెలీదు. నీ వయసులో ఉన్న కుర్రాళ్ళు తల్లిదండ్రుల్ని కష్టపెట్టకుండా చూసుకుంటున్నారు. కాని నువ్వు ఉన్నావు ఎందుకు? దిగులు పడకమ్మా, నిన్ను కూడా మహారాణిలా చూసుకుంటాన్లే. మహారాణా, నా మొహంలే. ముందు నువ్వెళ్ళి వీటిని వ్యాపారికి అమ్మిరా. అలాగే వస్తు కాస్త బియ్యం కూడా తీసుకురా. కిషన్ ఆ బుట్టలన్నింటినీ తన తలపై పెట్టుకొని ఆ ఊర్లో ఉన్న ఎగుడు దిగుడు దారిగుండా నడుచుకుంటూ బజారుకు చేరుకుంటాడు. అక్కడ ఆ బుట్టల్ని వ్యాపారికి అమ్మి డబ్బులు తీసుకున్నాడు. ఆ డబ్బులతో కిషన్ కిరాణా కొట్టుకు వెళ్లి కాస్త బియ్యం కొన్నాడు. రోజూ కిషన్ తల్లి రోజంతా ఇంటి పని మొత్తం చేసి ఆ తరువాత బుట్టలు కూడా అల్లేది. కాని కిషన్ రోజంతా బద్ధకంగా నిద్రపోతూ ఉండేవాడు. తన తల్లి చేత తిట్లు తింటూ ఉండేవాడు. కాని కిషన్ మాత్రం మారలేదు. తను ఎప్పుడూ తన కలల ప్రపంచంలో విహరిస్తూ ఉండేవాడు. ఒకరోజు కిషన్ బుట్టల్ని తీసుకుని బయలుదేరాడు. అప్పుడే తనకి బావి దగ్గర్నుండి ఎవరో అరుస్తున్నట్టు వినిపించింది. కిషన్ ఆ బావి దగ్గరకు చేరుకున్నాడు. అక్కడ చూసేసరికి ఒక చిన్న కుందేలు పిల్ల నీళ్లల్లో మునిగిపోతోంది. అయ్యయ్యో, పాపం ఇది మునిగిపోతుందేమో. ఇప్పుడు నేనేం చేయను? ఏం చేయనబ్బా? అప్పుడే కిషన్ కి పక్కనే ఒక తాడు కనిపించింది. దీంతో కాపాడుతాను. కిషన్ ఆ తాడుని ఒక బుట్టకు కట్టేశాడు. అప్పుడు ఆ బుట్టని బావిలో పడేశాడు. ఆ కుందేలు పిల్ల బుట్టలోకెక్కి కూర్చుంది. అలాగే బయటికొచ్చేసింది. అప్పుడే ఆకాశవాణి వచ్చింది. కిషన్, నువ్వు చేసిన ఈ మంచి పనికి నీకొక వరం ఇస్తున్నాను. నువ్వు మంచి మనసుతో ఏం కోరుకున్నా సరే అది నీకు దక్కుతుంది.
ఇది విన్న కిషన్ ఆనందానికి అవధులు లేవు. తను తిన్నగా తన ఇంటి వైపుగా పరిగెత్తడం మొదలుపెట్టాడు. అమ్మా అమ్మా ఏం జరిగింది? ఏదైనా జంతు వెంటపడిందా? లేదు, ముందు నా మాట విను. కిషన్ తన తల్లికి జరిగింది మొత్తం చెప్పేశాడు. చూస్తుంటే నువ్వు మళ్ళీ కలగన్నట్టున్నావు. అది కూడా పట్టపగలే. నువ్వు నా మాటలు నమ్మట్లేదు కదా? లేదు. నా కోరిక ఏంటంటే మా అమ్మ మెడలో ఒక రతనాల హారం రావాలి. ఇక వెంటనే కిషన్ తల్లి మెడలో ఒక రత్నాల హారం ప్రత్యక్షమైంది. ఇదెలా సాధ్యమైంది? నేను చెప్పాను కదా, ఇది నిజమే. నేను కోరుకునేది నా ఇల్లు బంగ్లాగా మారిపోవాలి. ఇక వెంటనే కిషన్ గుడిసె ఒక బంగ్లాలాగా మారిపోయింది. ఒక్కొక్కటి చెప్పున కిషన్కి కావలసిన వస్తువులన్నీ వచ్చేశాయి. ఇప్పుడు తన దగ్గర బంగ్లా ఉంది, కారుంది, పొలాలున్నాయి, డబ్బులున్నాయి. ఇక ఇప్పుడు నిజంగానే తన ముసలి తల్లి ఒక మహారాణిలా ఇంట్లో ఉంటోంది. నేను చెప్పేవాణ్ణి కదా, నువ్వు ఏదో ఒకరోజు మహారాణిలా ఉంటావని. అవును కిషన్, నీ మాటలన్నీ నిజం చేశావు. నువ్వొక మామూలు అబ్బాయివి కాదు, ఒక మాయలబ్బాయివి. మాయలబ్బాయివి. ప్రతిభ ఇంకా పవన్ వాళ్ల నాన్నగారు బాగా కష్టపడే ఒక వడ్రంగి. అతను రోజంతా ఏదో ఒకటి తయారు చేస్తూ ఉండేవాడు. ఒకసారి కుర్చీ అయితే మరొకసారి బీరువా. నాన్న, కాస్త విశ్రాంతి కూడా తీసుకుంటూ ఉండండి. తీసుకోండి, టీ తాగండి. నేను అప్పుడే విశ్రాంతి తీసుకుంటే ఎలా అమ్మా? నువ్వెప్పుడైతే డాక్టర్ అవుతావో అప్పుడే నేను బాగా విశ్రాంతి తీసుకుంటాను. అలాగే, కానీ అప్పటిదాకా కాస్త మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోండి నాన్న. నేను ఎన్నిసార్లు చెప్పాను మీకు, పని చేసేటప్పుడు మాస్క్ వేసుకుంటూ ఉండమని. ఒకవేళ మీరు మాస్క్ వేసుకోకపోతే మీ కర్రకి ఉన్న పొట్టు మొత్తం మీ ముక్కులోకి వెళ్ళిపోతుంది. దానివల్ల మీ ఆరోగ్యం పాడైపోతుంది. తెలుసులే, కానీ నేను ఎన్నో ఏళ్లుగా ఇలాగే పని చేస్తున్నాను. నాకు ఆ కర్ర వల్ల ఏవి కాదులే. నాన్న, నాకు తెలుసు, కానీ వయసుతో పాటు శరీరం బలహీనంగా మారిపోతుంది. మీరు ముసలివారైపోతున్నారు. ముసలివారు. నన్నే ముసలాడని అంటావా? ఉండు, ఇప్పుడే నీ పని చెప్తాను. ముసలి నాన్న. ధర్మేంద్ర తరచూ ప్రతిభ మాటల్ని పట్టించుకోకుండా తన పనిలో పడిపోయేవాడు. ధర్మేంద్రకి ఒకే ఒక్క కల ఉండేది. తను తన ఇద్దరు పిల్లల్ని బాగా చదివించి గొప్పవాళ్లను చెయ్యాలి అని. తను ప్రతిభని డాక్టర్గా, అలాగే పవన్ని ఇంజనీర్గా చేద్దాం అనుకునేవాడు. అందుకే రాత్రి పగలు కష్టపడుతూ ఉండేవాడు. కాని ధర్మేంద్ర చేసే ఈ పనుల వల్ల తన ఆరోగ్యం పాడవడం మొదలయింది. ఇక కొన్ని నెలల్లోనే తన ఆరోగ్యం బాగా పాడైపోయింది.